శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ. డాక్టర్ మేనల్లుడు, డాక్టర్ పిళ్ళై, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హార్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగెనో చూతము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టరు ఉండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రమూ మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనిరి. షిరిడీ సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి. కుర్రవానిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయాద్ర హృదయుడకు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను. ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనో బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదీని పూయుడు. 1 వారము రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారపతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును, ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవానిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తమ చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊదిరాయిగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవానితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊదీ ప్రసాదము వల్లను వారి దయా దృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగులు సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాని మామయ్యగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోనూ మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవుట మానుకుని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు ఆలీబాగులో గడపవలననుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకుని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను. కాని తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రమేమనా సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం అనర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవము కలుగు చేయుటచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టరుకు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిళ్ళై. డాక్టర్ పిళ్ళై అను నాథుడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతన్ని బాపు అన్నా అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతని ఎల్లప్పుడూ చెంత నుంచుకునివారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షితుతో బాధ చాలా హెచ్చుగానున్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలలో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి
ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షిత్కిట్లనెను, నిర్భయుడుగా నుండుమనుము. అతడేల 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు సిద్ధముగా నుండా అతడేల చావును కోరవలను. అతనిని ఎవరి వీపుపైనైనా తీసుకుని రండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను. ఆ స్థితిలో డాక్టరును తెచ్చి బాబా కుడివైపున, ఫకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను, ఇచట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములను అనుభవించి విమోచనము పొందవలను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకునుము. అల్లాయే ఆర్తి తీర్చువాడు. వాన్నెల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము. నానాసాహెబు కట్టుకట్టెననియు కాని గుణమివ్వలేదనియు డాక్టరు పిళ్ళే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు. కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగనే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే కాకి ఎప్పుడు వచ్చును అనెను. బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి తీసుకునుము. నీవు త్వరలో బాగయ్యదవు. ఊది పూయుట వలన, దానిని తినుట వలనను, ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపాజీ సావుల్ విహీర్ దగ్గర ఉండువాడు. ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 పప్పులు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడుమనెను. శ్యామ భయపడెను. కాని యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగు చేయుమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరమును కాని బొబ్బలను కాని లక్ష్య పెట్టని అవసరము లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయము వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊది యందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకునిన వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయమున తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్య దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెననెను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలగచేసెదవు. తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా నించెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును.
నేను సాక్షీభూతుడను మాత్రమే. చేయువాడు, ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములోడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీని ఉపయోగించమనెను. విలేపార్లేలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ తీసుకుని రమ్మనెను. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకొకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను. హార్దా పెద్ద మనిషి. హార్దాపుర నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకొమ్మని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్కు ఒప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అతడుకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊదీ ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికి ఇచ్చెను. 5 నిమిషములలో ఊదీ గుణమునిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభు కులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకేమీయూ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణవాసులకు శ్రీరామమారుతి ఆమెను ప్రసవించునాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టమూ లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కాని తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందు ఉంచుకొనిరి. శ్రీ సాయినాథాయ నమః. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.